చుట్టాలా? ఎంతమంది? ఇద్దరండి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు. సర్లే. అవును, ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని డబ్బా చేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? తప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డావు అనమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలమంటారా? రండి రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరచితిని. అది ముందు మందు వేసితివి, తర్వాత మైకంలో తాళం వేసితివి. ఇవన్నీ బంగారమే. ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అవ్వా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠార్లు, ఐస్ క్రీమ్ కప్పులు అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడైనా కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో చోట ఉండేస్తానండి. మీకెందుకు సార్, నే ఏముందా? అలాగే పదండి. ముసలివాడి మళ్ళీ పడతాం. ఇదిగో ఆ పక్కన పట్టు, నెమ్మదిగా పడతాం. మన ఇంటి చుట్టాలు చూసావా? చూడలా, అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా? వాడు మనకు కావాల్సిన వాడు. వాడితో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మిసాల ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవమే చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా బీరువాలో జాగ్రత్త పెడతాను. ఏముందా? ఎవరైనా నిజంగా యముడిలాగే ఉన్నాడు. నిజంగా యముడి అనుకో, నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే బావగారు, తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా, మా నగల గురించి మీకు ఎందుకంత ఆందోళన? వాటి గురించి మేము చూసుకుంటాం, మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే. అమ్మాయి వెనక నేను వస్తాను, ముందు కదా. పరాయి వాళ్ళు ఎవరు కాదమ్మా, మావయ్య గారు, మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. ఓ, చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు. చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగ పిల్లలు ఉన్నారా? ఏముందా? అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను. ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తాను. ఓఎస్, వెళ్ళండి. సుబ్బమ్మా, కూరలు తీసుకురా. వస్తున్నానమ్మాయి గారు. ఏముందా? సుబ్బమ్మా, ఎందుకు నిలబడ్డా? లోపలికి అలాగండి. ఏమిటి రక్త మాంసం? ఏమి శాకాహారులు? సార్, అవి రక్త మాంసాలు కావు. కాదంటే ఏమిటయ్యా? ఇదిగో మాంసం ముక్క, రక్తమును. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క. అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్టదు. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన సిసలైన ఆవకాయ పచ్చడి. అటులనా? మంచిది తాగండి. ఏమిటి నవ్వులాట? వేళకోళంగా ఉందా? వేళకోళంగా వేస్తాయా? తింటకు కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదు మావయ్య, నేను కలిపి పెడతాను.
నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్రుల అభిమాన శాఖం. ఏమది? ఆంధ్రమాత గోంగూర. ఓహో, ఆ మాతను కొంచెం వడ్డించు. వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతం అమృతం దీని ముందు దిగదుడుకు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాసనకే మర్చిపోతున్నదే. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. ఏమిటి ఈ సత్రములు? రేపులు అంటే అంటే గ్యాస్. అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసేదివా? నేనే చేశాను. నా సలహాపై జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ తర్వాత కూడా రండి సార్. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అస్తు అస్తు. బాబు, అవన్నీ బంగారు నగలేనంటారా? ఉత్తి బంగారమా? మేలిమి, ప్యూర్రా. అందులో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు. అమ్మమ్మమ్మ, చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనుకో. ఏ పాటి ఉంటుందట ఇలవా? వాటి వాల్యూ కట్టే మగోడు కూడా ఉన్నాడేంటి? అబ్బో అబ్బో అబ్బో, అసలు వాటిని తలుచుకుంటుంటే నిద్రట్టడం లేదు. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. పిచ్చెత్తిపోతుంది అనుకో. చూస్తా చూస్తా వాటిని వదిలేయాలంటే మనసు ఒప్పకుండా ఉంది. ఎన్ని మాయ మాటలు చెప్పినాడు. పెట్టి వదిలితేనా రాత్రిపూట తల కింద పెట్టుకు మరి నిద్రపోతున్నాడు. ఇంకో 4 రోజులు టైం ఇచ్చినా బాగుండు. రేపో మాపో పోతామంటున్నారు. పోనీ రామశాస్త్రిని పిలిపిస్తే? మద్దరా, అమ్మో, నాకు ధైర్యం సాలడం లేదురా. ఆ సత్తిగాడి కేసే ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ ఈలోగా ఇంకో మాటరా. లేదురా, ఈ సమస్యని శాంతియుతంగానే పరిష్కారం చేద్దాం. ఎప్పుడు వచ్చారే? ఇస్తామండి. అక్కలేదు, కూర్చో. తీరిపోయింది. సరదాగా ఊసులు ఆడుకుందా అని. అవును, పేరేంటి? సుబ్బమ్మ. సరే గాని ఆయన ఏం చేస్తున్నారు? ఎవరు? ఆయన. అబ్బా, మళ్ళీ ఆయన ఎందుకు? నేను ఎందుకు వచ్చానంటే, చెప్పండి. చల్లకొచ్చి ముందు దాస్తారి. చల్లలేదు, ముంతాలేదు. డైరెక్ట్ గా అడిగేద్దామని వచ్చాను. అడగండి. నువ్వేమనుకో కదా. ఏమిటి నాన్నగారు? అదే ఏం లేదు, ఆ ఆవకాయ గోంగూర నువ్వు చేసావా లేక ఆ అమ్మాయి చేసిందా తెలుసుకుందామని వచ్చాను. నేనే చేశాను. నీ చెయ్యి పడకపోతే దానికి ఆ రుచి ఎలాగొచ్చింది? అయితే ఏమిటంటే అప్పుడు? అదే ఏమి లేదు, తెలుసుకుందామని వచ్చావు. తెలుసుకున్నాను, అనుమానం తీరిపోయింది. నువ్వేమో అనుకోనంతే. ఇంకో సంగతి అడుగుదామని. అవుదో ఏముందా? నేను రుద్రయ్య బాబుగారు. రుద్రయ్యనే. నగా నట్రా ఇక్కడ పెట్టుకునే తలుపులు తీసు పడుకున్నారని చెప్పేసేసి నేను తలుపులు తెరిచి పడుకుంటున్నా. అవును, చూడండి. మా చిత్రగుప్తుడు ఎక్కడ? ఏమో. చిత్రగుప్త, 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 తలుపు తెరిచి ఎత్తడికి వెళితే మాట్లాడలేమి.
చెప్పును. నేను మధ్యాహ్నం తిన్న ఉలవచారు గోంగూర ఆవకాయ వేడి చేసి మంచం మీద నిలవలేక అటు ఆరు బయటికి గాలికి ఇదే. సరే, ఇక నేను తలుపు తాళం వచ్చి పండుకున్నాను. చెప్తాను. మీరు వెళ్ళు. వస్తాను బావగారు, పెట్టి మాత్రం జాగ్రత్త. అటులనే వెళ్తాను. సిన్సియర్గా ఎడవాలి. శ్రీవారు ముస్తాబవుతున్నారు, చిన్నవారు పెట్టి బేడా సర్దుకుంటున్నారు. ఇది ప్రయాణ సన్నాహమా? అవును, నేటితో మా 3 రోజుల గడువు సరి. రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్, మా ఊళ్ళో కోళ్ళు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు, అటువైన కోడిని కూయించి ఉదయమే మా ప్రయాణము గావించడము. నీవు కూడా. నేనా? రావా? ఏమి ధిక్కారమా? అంతటి అపచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆవరణ గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి, మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమమ్మా, ఎందుకు ఏడ్చుతుంది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటారా? సందేహించకు, చెప్పుమా. స్వామి, ఏమి? పాపం ఆడపిల్ల కదా, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే ఏమంటారా వెధవ? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా. చేసుకొనవచ్చును, కానీ ఈ అమ్మాయి తండ్రి ఉన్నాడు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే. తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం నువ్వు ఇంకా దాన్ని బట్టి ఎలాడతానంటావు? సార్ సార్, మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకుడు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయమే. ఓకే, ఇదిగో నోట్ చేసుకో. మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్ ప్రాణం మీదకి వస్తేనో? ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? ఏంటి నీ బంధుకే ప్రాణం మీదకి రావాలి? ఆమె తండ్రి వేరే కొడుకు పెళ్లి చేస్తానంటున్నాడు. అటువైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమెండ్ చేసుకోవచ్చు. ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. అలా చేయవచ్చునా? కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటువైనా ఈ రాత్రికి వివాహం ఏర్పాటు చేయము. ఆ కుర్రవాణి తీసుకుని రా. అట్లనే స్వామి. స్వామి, ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు కొట్టి ముఖం మీద వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు పెడిచి నిద్రపుతా. వాడేమి చేయగలడు మేముండగా? మళ్ళీ సున్నా. అటులనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషం. స్వామి, మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళిరామా? అట్లనే వెళ్ళారు. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో రా సావిత్రిరా. వస్తా స్వామి. ఏంటి రేపే మీ అలా వీల్లేదు బావగారు. బావగారు, నా కోసం 1 డే ప్లీజ్, ఒక్కరోజు. వీలేదు. అలాగంటే అలాగా అవతల నేను కమిట్మెంట్ అయిపోయానండి. ఎవరికి? అదే మన పక్కూరే చాకులాంటి పిల్ల, కానీ గొప్పింటి బిడ్డ, వెరీ బిగ్ ఫ్యామిలీ. సరదాగా భరతనాట్యం నేర్చుకుంది. ఫస్ట్ ప్రోగ్రాం మీ ముందే ఇవ్వాలని ఆ పిల్లకంటే తల్లి చాలా ఇంట్రెస్ట్ పడిపోతుంది బావగారు. సార్ అలాగే నేను కమిట్మెంట్ అయిపోయాను. ఏముందా అమ్మమ్మ, మీరు ఎక్కడి దాకా మీ పాదాలు అవుతున్నారు. మీరు నో అంటే ఇంకేముంది, నా ప్రెస్టేజ్ అవుతూ. ఇప్పుడు అమ్మాయి కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ? అమ్మాయి కన్యకి ప్రౌఢకి కొంచెం సెంటర్ గా ఉంటుందండి. అయితే తప్ప. అయ్యా, ఏదో ప్రాధాయపడుతున్నాడు, ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను అంటున్నాడు. సరేనండి. వీల్లేదు, ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించి. ఏమయ్యా, ఈ రాత్రి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలవా? చేసేస్తాం. సరే, చేసి చూసేసి వెళ్ళిపోతాం. ముహూర్తమే, ప్రోగ్రామే. సరేనా? సరే అమ్మాయ్యా. గుండూరు పొయ్యాను
వచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. బాబు గారు అంతా వచ్చేసారా? అంతా సిద్ధమేనా? ఆగవయ్యా, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. నీ గణపతి పూజ మొదలెట్టిద్దారా? అలా కానివ్వండి. రండమైన కూర్చోండి. బాలా, నీ నాట్యమునకు మెచ్చితిని, నీకు తగిన బహుమానం ఇచ్చేదను. చిత్రగుప్త, తాళమెచ్చట నా వద్ద నువ్వు లేదే. యముండా, అరే ముహూర్తం టైం అయింది, వీళ్ళకి రాలేదే. ఇప్పుడు ఎలా? నమో సూర్యపుత్రం, నమో ధర్మమూర్తిం, నమో ధర్మ రక్షాంకరం, నమో పాప భయంకరం. నా కోరిక మన్నించి మా ఊరికి వచ్చి మా వంటలను మెచ్చి మా లవ్వు గుర్తించి మా పెళ్లి చేయింత మమ్ములను దీవింత దయాంతరంగుండవై ప్రసన్న వదనుండవై వాగ్దానమున్ చేసి ఉన్నాడవే. అయ్యహో, ఎందున్నవాడవో ఏమి చేయుతున్నాడవో, ముహూర్తముండాసనే ముహూర్తముండాసనే. చిత్రగుప్త, ముహూర్తము సమీపించినది, త్వరగా వెళ్ళవలేను. వాగ్దానమున్ మరచి నీ మాటనే తప్పి నీవు రాకున్నచో, ఈ ముహూర్తానికే మాదు పెళ్లి నీవు చేయించలేకున్నచో, మేమిద్దరం ఏకమై భగ్న హృదయంబుతో బాష్పనేత్రంబుతో అగ్ని ప్రవేశించి ఆత్మాహుతిని చేసి దగ్ధమై భస్మమై పుణ్యలోకంబులం చేరి బ్రహ్మ విష్ణు సరుడోరగ యచ్చాది సమక్షంబునన్ నిన్ను నిందించి నీ మీద ఆరోపణలు చేసి నీ ఉద్యోగమూడ బీకించి నిన్ను నీ మహిషాసన భ్రష్టు గావించి వచ్చితిమి. నీకోసం ఎదురుచూస్తున్నా. అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చితిమి. పాహిమాం 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 పాహిమాం. చిరంజీవ చిరంజీవ. మాంగళ్యధారణ కానివ్వండి. మన సావిత్రమ్మ గారిని సత్తిగాడు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు. మన చుట్టాలు కూడా అక్కడే ఉన్నారు. ఎంత మోసం! ఈ మాట చెప్పడానికి సిగ్గులేదంట. మన జనాన్ని తీసుకెళ్ళి నరికించి మారేరా. నేను వస్త్రాలు పోదా. దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. నిండు పసుపు కుంకుమలతో 100 ఏళ్లు వర్ధిల్లు తల్లి. నీ ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి మర్చిపోను తల్లి. థ్యాంక్ యూ సార్. ఆరిపిడిగా నువ్వా? మరి ముందే చెప్పలేదే. కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్. అదిగో కోడి కూర్చున్నది. ఇక మేము పోయి వచ్చేదము. వెళ్తారా మావయ్య? తప్పదమ్మా, వెళ్ళి తీరాలి. వెళ్ళి రండి స్వామి. నీవు కూడా. నేనెట్లా వస్తాను సార్? యముండా. సార్ ఆవేశపడకండి సార్, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే కదా సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు, దీర్ఘ సుమంగలిగా నిండు పసుపు కుంకుమతో 100 ఏళ్లు వర్ధిల్లమని. ఇప్పుడు గనక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధం అవుతుంది సార్. అసాధ్యుడివిరా, మేధావిరా, మెచ్చినానురా. ఇహ నువ్వు మా లోకానికి రానక్కర్లేదురా. సార్ ఈయన చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, ఈయన ఉండి తీరవాలి. మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మాలోకం, భూలోకం. మళ్ళీ మడత పెంచి వేసామంటే నీ మక్కెళ్ళని కొడతాను, జాగ్రత్త. నువ్వు వరి చచ్చినా సరే నీ లోకానికి నేను రాను. సార్ మరేం అనుకోకండి సార్, మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకోలోకానికి తీసుకెళ్ళొద్దు సార్. రావయ్య మగడ దారికత్తులు మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావలిస్తే మేము తిప్పుతాం. నీకేం తెలుసా ముసలముండా కొడుకు, ఇప్పుడే కదా పెళ్ళైంది, మేము హనీమూన్ వెళ్ళొద్దు.
వీడు కావలేదురా. వద్దాబే వద్దాబే. చూశారా ఇన్స్పెక్టర్ గారు ఎంతకు తెగించాడో? రామశాస్త్రి. నేను రామశాస్త్రిని గాను, రమణమూర్తిని. రమణమూర్తి? అవును, నేను ఈ సత్యం స్నేహితుడిని. ఇదిగో నీ మిత్రుడు అప్పల నరసయ్య పంపించిన హంతకుడు. నేను విశాఖపట్నం నుంచి రైల్లో వస్తూ ఉంటే ఇతను నా పెట్టెలోనే ఎక్కాడు. బాగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటే అతని జేబులోంచి ఒక కవర్ బయటపడింది. దాని మీద తమ అడ్రస్ రాసింది. అనుమానం వచ్చి తీసి చదివాను. తమ ప్లాన్ అర్థమైంది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేశాం. చిత్తు చేశావు. ఒరే రమణ, సూపర్ బ్రా, కంగ్రాచులేషన్స్. అది సరేరా, ఏం మునిగిపోయిందని మేము రాకముందే లేచావు? లేవాలని లేవలేదురా, పడుకోగానే నిద్ర పట్టింది. ఆ నిద్రలో బ్రహ్మాండమైన కళ. ఆ కళలో అవునరా, ఎవర్రా వాళ్ళు? వాళ్ళేరా యమధర్మరాజు గారు, చిత్రగుప్తుడు గారు. యమధర్మ? అవునరా, ఇది కళ కాదు. ఉద్రయ్య గారు, పదండి పోలీస్ స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ సత్యాన్ని చంపలేదు కదండి. చంపడానికి ప్రయత్నం చేశారు, అది నేరమే. ఒరే అల్లుడు, మర్యాద మర్యాద. సరే సరే అల్లుడు గారు, సమస్యను మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. సరే, ఇంతకీ ఏమంటావు? నువ్వు ఈ కేసు ఎత్తేసుకుంటే సచ్చి నీ కడుపును నీ పుడుతుంది. బొంద నువ్వెందుకు నా కడుపును పెట్టడం? ఒక్క షరతు మీద ఎత్తేసుకుంటాను. ఏంటి? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చేస్తే కేసు ఎత్తేసుకుంటావా? ఓ, అయితే నేను ఓ. చాలా థ్యాంక్స్ రుద్రయ్య గారు. మేము అనుకున్నట్టుగా మా సత్యం పెళ్లి జరిపించేశాం. అంతా దేవుడి దయ. అవునవును, అంతా దేవుని దయే. ఏమిటి ఇవి వేషాలే? అమ్మల్లుడు, ఎంత గొప్ప డ్రామా ఆడేశావయ్యా. మామగారు, సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని మీరే అన్నారుగా. అల్లుడు, నా ఫిలాసఫీని అర్థం చేసుకున్నావు, నాకు అది 10,000. మరి ఆలస్యం లేవండి పోయినాలకి. మీరు కూడా లేవన్నాయా హ్యాపీగా.